రమణ మహర్షిలా బతుకుతానని గోజీ పెట్టుకుంటే వస్తుందా, బనీన్ వేసుకుంటే వస్తుందా? ఆ స్థాయికి వెడితే వస్తుంది. అంతేగాని కృతకంగా అంటించుకుంటే వచ్చేవా అవన్నీ? ఆయన కాళ్ళు లావుగా ఉండేది అప్పటి నుంచి, ఓ కాలు. ఆ కాళ్ళు ముందుకు పెట్టుకుని మడత కుర్చీలో పడుకుని ఉన్నారు ఆయన. ఎక్కడి నుంచో న్యాయమూర్తి గారు వచ్చారు. వచ్చి ఆయన కాళ్ళు పడుతున్నారు. ఆయన అంత పెద్ద గమనించలేదు. కాసేపు ఆయన వంక చూసి ఏదో 1-2 మాటలు మాట్లాడి కాసేపు ఆగి అడిగారు, ఎందుకు దాన్ని పట్టుకుంటున్నారు అన్నారు. ఆయన నన్ను అనేవారు కాదు, దాన్ని అనేవారు. ఎందుకు దాన్ని పడుతున్నారు అన్నారు. మీ కాళ్ళు పడితే పుణ్యం కదూ అన్నారు. ఓ అలాగా, ఒక్క నిమిషం ఆగుతారు అన్నారు. ఆయన ఆగాడు. ఈయన పట్టుకుంటున్నారు. అదేమిటి మీరు పట్టుకుంటున్నారన్నారు. మీరే అన్నారు కదా దాన్ని పడితే పుణ్యమని, అందుకని పడుతున్నాను అన్నారు. అంటే ఇలాంటివన్నీ చెయ్యొద్దు అని అన్యాపదేశంగా చెప్పారు. ఆఖరికి ఆయనకి సర్కోమా వ్యాధి వచ్చి శస్త్రచికిత్స చేస్తే ఆయన పడుకున్న మంచం కింద ఉష్ణయంత్రం పెట్టారు. తెల్లవారేటప్పటికి ఒళ్ళంతా వాచిపోయి బద్దలైపోయి రక్తం కారుతోంది. వైద్యులు వచ్చి అన్నారు, అయ్యయ్యయ్యయ్యో సర్కోమాకి శస్త్రచికిత్స చేస్తే మంచం కింద ఉష్ణయంత్రం పెట్టకూడదు. ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారన్నారు. అంటే చలిగా ఉందని పెట్టాం, అలా పెట్టకూడదని మాకు మాత్రం ఏం తెలుసు. అయ్యో భగవాన్ పిలవచ్చు కదా, రాత్రి పిలిచి చెప్పచ్చు కదా, తీసేసేవాళ్ళం కదా అన్నారు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు. అంటే ఆయన అన్నారు, మీరేమో ఇది సంతోషపడుతుందని ఈ యంత్రం పెట్టారు, వాళ్ళేమో దీనికి జబ్బు వచ్చిందని కోసేశారు, ఇదేమో నాకు ఈ యంత్రం పడదని పగిలిపోయి ఉబ్బిపోయింది. నేను చూస్తున్నాను ఆత్మగా, ఆయన ఎప్పుడు సాక్షి. అంతేగాని ఆ శరీరం అంతా బద్దలైపోయిందని కానీ, రక్తం వస్తోందని కానీ దేనితోటి ఆయనకి తాదాత్మ్యత లేదు. అది జ్ఞాని యొక్క స్థితి. అటువంటి సద్గురువు కాళ్ళు పడతానంటే ఎలా లభిస్తుంది? ఇంత అదృష్టం ఉంటే లభించేటటువంటి విశేషం గురుసేవ. అందుకే స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 దొరకమంటే దొరికేవి కావు. ఇది తెలుసుకున్న తర్వాత తిరుమల కొండకి వెడితే ఏం చేస్తాం? స్వామి పుష్కరిణి స్నానం తప్పకుండా చెయ్యాలి. అంత గొప్ప స్నానం స్వామి పుష్కరిణి స్నానం. తెలియడం ఒకెత్తు, చెయ్యడం ఒకెత్తు. ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఈ నిర్లక్ష్యం చేసి చెయ్యనేమోనన్న భయంతో నేను ఒక నియమం పెట్టుకున్నాను. చాలా కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేయడానికి వెళ్ళిపోతా. అందుకే పెద్ద పండగ సంక్రాంతి పండగ నాడు ఎప్పుడు ఏ సంవత్సరం ఆఖరికి నా కూతురు పెళ్లి చేసినప్పుడు కూడా దాని అత్తారిని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయాను, కానీ నేను మాత్రం కాకినాడలో ఉండను. పుష్కరిణి స్నానం చేస్తూ ఉంటాను. ఎందుకని అంటే భగవంతుడు అంత తేలిక అవకాశాలు ఇస్తే వాటిని కూడా ఉపయోగించుకోను అంటే మరి భగవంతుడు ఎప్పటికీ మనని ఉత్తీర్ణుణ్ణి చెయ్యగలుగుతాడు. కాబట్టి స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఆదివరాహస్వామి దర్శనం అంత గొప్పది, స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్పది. స్కాంద పురాణంలో అంటారు, అసలు ఆ పుష్కరిణి నుంచి వచ్చిన గాలి తగలడం చాలంటారు, అంత గొప్పది పుష్కరిణి. ఆ పుష్కరిణి చుట్టూ మీరు తిరుగుతున్నప్పుడు మీకు అద్భుతమైన విశేషాలు ఎన్నో కనపడతాయి. అనంతాచార్యుల వారి బృందావనం అక్కడే ఉంటుంది. మహానుభావుడు అనంతాచార్యుల వారంటే ఆయన గురువుగారైనటువంటి రామానుజాచార్యుల వారు ఒకప్పుడు నువ్వు వెంకటాచలంలో పువ్వులు లేవురా, స్వామికి పుష్పకైంకర్యం చెయ్యాలి, విపరీతమైన చలి, విషపురుగులు విపరీతంగా తిరుగుతూ ఉండేవి, నువ్వు అక్కడికి వెళ్ళి కొండ మీద పూల తోట పెంచి ఆ పువ్వుల దండలు కట్టి స్వామికి సమర్పించడానికి ఎవరైనా వెడతారా అని అడిగారు. ఎముకలు కొరికేసే చలి విషక్రిములకు భయపడి ఎవ్వరూ వెళ్ళలా. నేను వెడతాను అని గర్భిణి అయిన భార్యని తీసుకుని అనంతాచార్యుల వారు వెళ్ళారు పైకి. ఇప్పటికీ ఏటీసీ కాటేజెస్ అని ఉంటాయి, అనంతాచార్య ట్యాంక్ కాటేజెస్, అక్కడ తవ్వారు ఆయన చెరువు. ఆయన చెరువు తవ్వి అక్కడ నీళ్లు సిద్ధం చేసి పూలతోట పెంచుదామని కష్టపడి గుణపంతో తవ్వి పారతో తీసి ఆ వెనక ఉన్నటువంటి గిన్నెలో పోస్తుంటే గర్భిణి అయిన భార్య ఆ గిన్నెని ఎత్తలేక చెమట్లు పడుతుంటే ఎత్తి పట్టుకొని దూరంగా తీసుకెళ్ళి ఆ రాళ్ళు పోసి మళ్ళీ గిన్నె తెచ్చి పెడుతుండేది. ఆనంద నిలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గారు చూశారు. ఆయన ఎక్కడి నుంచి మాత్రం చూడలేడు, చూశారు.
అయ్యయ్యయ్యయ్యో, నాకు పూల తోట పెంచాలని ఈ ఎండలో ఇంత కష్టపడుతున్నాడు, నిండు గర్భిణి, భార్య రాళ్ళు మోస్తోందని ఒక పిల్లవాడి రూపంలో వచ్చారు. వచ్చి తాత తాత ఈ మట్టి నేను పట్టుకెడతాను తాత అన్నారు. అంటే నువ్వెక్కడి నుంచి వచ్చావురా, ఇది నేను గురువుగారి మాట ప్రకారం చేస్తున్నాను, నువ్వు చెయ్యక్కర్లేదు, అవతలకు పొమ్మన్నారు. కానీ ఆయన భార్య పడుతున్న కష్టాన్ని చూసి వెంకటేశ్వర స్వామి వారు, అమ్మ మీరు అలా పక్కకు ఉండండి, ఆవిడ్ని కొంచెం దూరంగా నించోపెట్టి అనంతాచార్యులు వారికి కనపడకుండా ఆయన మట్టి తీసి గిన్నెలో పోస్తుంటే వెనక్కి ఉండి మెల్లిగా గిన్నెలాగి పట్టుకెళ్ళి పోసేసి తీసుకొచ్చి గిన్నె పెడుతున్నారు. మరి పిల్లాడు కదూ, అందున వెంకటేశ్వరుడు క్షణంలో వెళ్ళిపోయేసి పరిగెత్తుకొచ్చి గిన్నె పెట్టేస్తున్నాడు. ఏమిటి నిండు గర్భిణి ఇంత తొందరగా పట్టుకొచ్చేస్తోంది గిన్నె అని చెప్పి గుణపంతో తవ్వుతున్న అనంతాచార్యులు వారు వెనక్కి తిరిగి చూశారు, ఇంత గబగబా ఎలా వెళ్ళొస్తున్నావే అని. ఈ పిల్లాడు, ఒరే నీకు ఇప్పుడైనా చెప్పాను, నువ్వు వద్దురా ఈ పనిలోని, అయినా కూడా మళ్ళీ వచ్చి గిన్నె పట్టుకెడుతున్నావా, నీకు నా సంగతి తెలియదు చెప్తానుండని చెప్పి ఆయన్ని కొట్టడం కోసం అని చెప్పి చేతిలో ఉన్న గుణపం అలాగే పట్టుకుని పరిగెత్తారు. పరిగెడితే పిల్లాడి రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు, ఇప్పుడు ప్రదక్షిణ వీధులు ఉన్నాయే ఆనందనిలయం చుట్టూ స్వామివారు ప్రదక్షిణం చేసే వీధులు, అటు పరిగెత్తారు అప్రదక్షిణంగా. పరిగెడుతుంటే వెనక అనంతాచార్యులు వారు పరిగెత్తారు. పరిగెత్తి వెంకటేశ్వర స్వామి వారు చిన్నపిల్లాడి రూపంలో ఉన్నవారు ఆనందనిలయం విమానంలోకి పారిపోతున్నారు. పారిపోతుంటే ఎక్కడికి పారిపోతావురా పిల్లాడివి, నాకు దొరకకుండా పెద్దవాడిని నన్ను దొరకట్లేదు నువ్వు అని చెప్పి చేతిలో ఉన్న గుణపం విసిరారు. విసిరితే ఆ గుణపం వెళ్ళి గడ్డానికి కొట్టుకుంది. ఆ తర్వాత పిల్లాడు కనపడలేదు, ఈయన గుణపం తీసుకుని వెళ్ళిపోయారు. సాయంకాలం పూలహారం ఒకటి కట్టుకుని వెంకటేశ్వర స్వామి వారికి అలంకారం చేద్దామని వెళ్ళారు. గడ్డం బద్దలైపోయి ఇంత లావున వాచిపోయి ఉంది. ఎవరు కొట్టారు వెంకటేశ్వరుండని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అనంతాచార్యులు వారు చూసి, అయ్యో స్వామి నువ్వా పిల్లాడి రూపంలో వచ్చింది, తెలియక నిన్ను కొట్టానయా, నన్ను మన్నించమని పాదముల మీద పడి ఏడ్చారు. అప్పుడు స్వామి అన్నారు, నీలాంటి భక్తుడు కొట్టిన దెబ్బ కూడా నాకు గొప్ప ఆభరణమే. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఇది చూసి ఒకప్పుడు అనంతాచార్యులు వారు కొట్టినటువంటి దెబ్బ అని గుర్తు తెచ్చుకోవడానికి, భక్తులు కొట్టిన దెబ్బలు కూడా నేను ఆభరణములుగా స్వీకరిస్తానని తెలుసుకోవడానికి గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టుకుంటానని ఆనాటి నుంచి ఈనాటికి గడ్డం కింద పచ్చకర్పూరం పెట్టుకుంటారు ఆయన. ఇప్పటికీ అప్పుడు అనంతాచార్యుల వారు విలిచినటువంటి గుణపం ఇప్పటికీ మీరు తిరుమల గుడిలోకి వెడుతుంటే కుడి చేతి పక్క గోడకి వేలాడుతుంటుంది, కింద బుడిపెతోటి అనేక భాషలలో పేరు రాసి తెలుగులో గడ్డపార అని రాసి ఉంటుంది. అదే అనంతాచార్యుల వారు విరిచినటువంటి గుణపం, అంతటి కారుణ్యమూర్తి. అందుకే వెంకటేశ్వరుడి గురించి ఒక మాట చెప్తారు ఆయన, నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన మూర్తి ఉన్నదే ఆ పద్మపీఠం మీద నిలబడినటువంటి స్వామివారి మూర్తి, అది నకృతం దైవసంఘైశ్చ, ఏ దేవతా సంఘములు కూడా దాన్ని తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, దాన్ని విశ్వకర్మ తయారు చేయలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర. ఒకప్పుడు తిరుమలలో జరిగిన ఒక సంఘటన వలన స్వామి భీష్మించారు, ఇక పైన నేను మాట్లాడను, అర్చకులను ఆవహించి మాట్లాడతానని ఆ భంగిమ పట్టి తాను అలా పద్మపీఠం మీద నిలబడ్డారు. అది విగ్రహం కాదు, నమ్ముకున్న వాడికి సాక్షాత్తు స్వామియే అలా నిలబడ్డాడు. కలియుగంలో అదృష్టం ఏమిటంటే కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే తప్ప ఆయన కాలిగోటి కాంతి దర్శనం కానటువంటి విశేషం కలియుగంలో ఆపాదమస్తకం చూడ్డానికి వీలుగా పద్మపీఠం మీద నిలబడ్డాడు. కాబట్టి అంతటి మహానుభావుడు అటువంటి వెంకటేశ్వరుడు స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన స్వేచ్ఛగా క్రీడిస్తూ ఉంటాడు. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనపడి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ తిరుమల కొండ మీద ఎప్పుడు ఎవరి దగ్గరికి ఏ రూపంలో వస్తాడో, భాగవతులైన వాళ్ళని ఏ రూపంలో వచ్చి ఏం మాట్లాడతాడో, ఏమనుగ్రహిస్తాడో ఎవరికి తెలియదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. తను ఏ రూపాన్ని పొందాలనుకుంటాడో ఆ రూపాన్ని పొందుతాడు. ఒకప్పుడు అదే అనంతాచార్యుల వారు పూలతోట పెంచి వెంకటేశ్వర స్వామికి పూలహారాలు పట్టుకెడదాం అనుకుంటే ఆయన మహానుభావుడు లక్ష్మీదేవితో కలిసి రాజకుమారుడు వేషం వేసుకుని ఆవిడికి రాజకుమార్తె వేషం కట్టి పూలతోటలోకి వెళ్ళి కనపడ్డ పువ్వులన్నీ తుంచేసి ఆవిడ కొప్పులో పెడుతున్నాడు. ఈయన కష్టపడి నీళ్లు మోసి పూల మొక్కలు పెంచా తెల్లవారేటప్పటికి పువ్వులన్నీ రాలిపోయి ఉండేవి. ఆయనకి కోపం వచ్చి అనంతాచార్యుల వారికి వృద్ధుడు
ఎలాగైనా పూల దొంగ ఎవరో పట్టుకోవాలని చెప్పి ఓ చెట్టు మాటున కూర్చున్నారు ఆయన. కూర్చుంటే వెంకటేశ్వర స్వామి వారు రాజకుమారుడి వేషం వేసుకుని ఆయనకి తెలియదేమిటి అనంతాచార్యులు వారు కూర్చున్నారని. కానీ భక్తులతో ఆడుకుంటూ ఉంటాడు ఆయన. అలా ఆయనకి అది సరదా. స్వేచ్ఛయా క్రీడతే తత్ర. భార్యకి లక్ష్మీదేవికి రాజకుమారి వేషం వేసి ఇద్దరు వచ్చారు తోటలోకి. ఈ పువ్వు ఎంత బాగుందో లక్ష్మి అంటున్నాడు, పుణుకుతున్నాడు, ఆవిడ కొప్పులో పెడుతున్నాడు. ఆవిడ చక్కగా పెట్టించుకుని సంతోషిస్తోంది. చూశారు అనంతాచార్యులు వారి దగ్గర దాకా రానిచ్చారు. మళ్ళీ దొరకడని ఒక్కసారి లేచి ఎగిరి పడ్డారు వెంకటేశ్వర స్వామి వారి మీద. రాజకుమారుడి వేషంలో ఉన్నాడు కదా, ఆయన దొరుకుతాడా? చిక్కడు శ్రీకౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములం చిక్కడు శృతిలతికావళి చిక్కెనతడు తల్లి చేతన్ రోలను. ఆయన చిక్కాలనుకుంటే చిక్కుతాడు తప్ప లేకపోతే చిక్కుతాడా? అందుకని అనంతాచార్యులు వారు ఆయన మీద పడితే తప్పించుకు పారిపోయాడు. పారిపోతే లక్ష్మీదేవి పాపం జగన్మాత కదా, ఆవిడ ఇదేవిడి స్వామి ఇలా పరిగెడుతున్నాడని విచిత్రంగా ఇలా చూస్తోంది. ఎవడి కోసం వస్తాడు, భార్య కోసం రాకుండా ఎక్కడికి పోతాడని ఆయన లక్ష్మీదేవిని పట్టుకున్నాడు. పట్టుకుని నీ కోసం వస్తాడని చెప్పి పైనున్న ఉత్తరయ్యం తీసి అక్కడ సంపంగి చెట్టు ఉంటే దానికి లక్ష్మీదేవిని కట్టేశాడు ఆయన. కట్టేసి అక్కడ కూర్చున్నాడు. వస్తాడు వాడు, చెప్తాను మీ ఆయన సంగతి. ఏ తాత సొమ్మ రోజు వచ్చి పువ్వులు పుడికి నీ కొప్పులో పెట్టడానికి వెంకటేశ్వర స్వామి వారి కోసం పెంచిన తోట రోజు పువ్వులు పుడికేస్తున్నాడే అని కూర్చున్నాడు. ఆవిడ చిద్విలాసంగా నవ్వుతోంది. నువ్వు ఎవరి కోసం పెంచుతున్నావో ఆయనే వచ్చాయా పువ్వులు కోసి నా కొప్పులో పెడుతున్నది అని. ఆవిడ సంతోషం ఆవిడిది. కాసేపు ఆగి మరి రావద్దు భక్తుడి కోసం వచ్చాడు ఆయన. వచ్చి మా ఆవిడ్ని ఇచ్చేవయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఎందుకు ఇస్తాను నీకు, ఏ పువ్వులన్నీ పుడికేస్తున్నావే రోజు ఇలా చెయ్యొచ్చా పుష్పచౌర్యం అన్నాడు. నువ్వు ఎవరి కోసం పెంచుతున్నావో ఆ వెంకటేశ్వర స్వామిని నేనే అని తన నిజ రూపం చూపించారు. పరమానందపడిపోయి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి లక్ష్మీదేవిని ఇచ్చారు. ఆయన అన్నారు, నేను తీసుకెళ్ళను లక్ష్మిని, నువ్వు పుట్టింట్లో కట్టేసినట్టు కట్టేశావు, మొదటి కళ్యాణం నువ్వే చెయ్యి, తీసుకొచ్చి లక్ష్మీదేవిని నాకు ఇచ్చి కళ్యాణం చేయి, తీసుకుని మళ్ళీ పెట్టుకుంటాను పక్షస్థలంలో అన్నారు. అప్పుడు అనంతాచార్యులు వారు కళ్యాణం చేశారు. ఆయనకి ఇప్పటికీ తిరుమల మీద వ్యామోహం పోక బొగడ చెట్టు కింద పుట్టారు అంటారు. వాహనం ప్రదక్షిణ వీధులలో వెడుతుంటే సహస్రదీపాలంకార సేవ చేసినటువంటి రహదారికి చివరకు వచ్చి అటువైపుకి తిరిగిపోతుంది. తిరిగిపోతున్నప్పుడు ఆ మూలకి కొంచెం మీరు ముందుకెడితే అనంతాచార్యుల వారి బృందావనం కనపడుతుంది. అక్కడే ఆయన తవ్విన పెద్ద చెరువు, ఆయన ఇప్పటికీ బొగడ చెట్టుగా పుట్టారు. ఆ బొగడ చెట్టు ఇప్పటికీ కూడా అక్కడే ఆయన వంశీకులు ఉన్నారు. మీరు వాళ్ళని కూడా చూడవచ్చు.